ప్రజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు, అనుదిన కృపావరాలు, అనుదిన శ్రేష్టమైన దీవెనలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకై దేవునికి మనము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 107వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. 107వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు దయాళుడు, యెహోవా దయాళుడు అనే మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. ఈ మాట పైన కీర్తనలో శ్రేష్టమైన ముఖ్యాంశాలు ఉన్నాయి. అంత మాత్రం కాదు, దేవుని యొక్క గొప్ప గుణాన్ని తెలియజేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మంచివాడు, సమస్త కృతజ్ఞతలకు స్తుతులకు ఆయన తగినవాడు. అందుకే ఆయనకు స్తుతులు చెల్లించాలి. స్తుతుల పైన ఆసీనుడు, ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉండి మన కోరికలు నెరవేర్చేవాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ఘనపరచుడని భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మంచితనము, ఆయన మనుషులను శ్రద్ధగా చూస్తూ ప్రార్థనలు అంటూ జవాబిస్తూ ఉంటాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనుషుల యొక్క బాగోగులను చూస్తూ, కరుణిస్తూ, కాపాడుతూ, దీవిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ వారిని ఎంతగానో ఆయన కనికరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మరి దయాళుడు అనే ఈ మాట హిబ్రూ భాషలో మనం గమనించండి, కెషెద్ అనే అర్థం ఉన్నది. కెషెద్ అనగా ఆయన కృపగల దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కలిగి ఉన్న ఈ దయాళత్వం అనే మాటను కనికరము, కరుణ, కటాక్షము, జాలి, దయ, దాక్షిణ్యము, వాత్సల్యత, అనుగ్రహము అనే మాటలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. చూసారా? అందుకే బైబిల్ పరిభాషలో అన్ని ఆత్మీయ అర్థము కృప అనే చిన్న మాటతో ఈ విషయం గమనిస్తున్నాం. ఈ మాట బైబిల్ గ్రంథంలో దాదాపుగా 200 మార్లు రాయబడినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు చేసే అపరాధములన్నిటినీ దేవుడు వారిపై జాలి కలిగి వారిని క్షమించి వారిపై మరింత వాత్సల్యత పెంచుకుంటున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మరి ఈ భూమిపైన నరులు మనుగడ కొనసాగుతున్నప్పుడు ఆయన వారిని ప్రేమించి ఆదరించి ఘనపరుస్తున్న విధానంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే దేవుని బిడ్డలకు గమనించండి, యెహోవా దయాళుడు, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుడు మనకిచ్చిన భాగ్యం, ధన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప మనపైన చూపుటలో ఎటువంటి వయోభేదం లేదు కానీ, తారతమ్యం లేవు కానీ, ఆయన అందరినీ పక్షపాతం లేకుండా కృపతో నింపి దీవించి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించి దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దయాళత్వము చిరకాలం ఉంటుందన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ఎడల కృప కలిగి ఉన్నాడు అనుటకు ఆయన సిలువలో మనందరి కోసం మరణించాడు. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం గమనిస్తే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అని అంటున్నాడు. ఎందుకనగా ఇది అత్యంత విలువైనది కనుక దేవుడి మాటలు చెబుతున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయాలు యేసయ్యకు నివాసముగా ఉండాలి. మన హృదయంలో యేసయ్య నివసించాలి. మన హృదయంలో ఆయన తన కృప కుమ్మరించాలి. మన హృదయంలో యేసయ్య ఉండాలి. యేసయ్య ఉన్న హృదయం ఎంతో ఆనందం, సంతోషం, సమాధానం ఉంటున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మోకాళ్ళ ప్రార్థన కొరకే మరి ఆయన కోరుకుంటున్న విధానం ఏంటంటే, మనము మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన వింటాడనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మన పెదవులతో ఆయన స్తుతించాలి, ఘనపరచాలి, ఘనమైన నామాన్ని కొనియాడాలి. అంత మాత్రం కాదు, మన కాళ్ళు చేతులతో ఆయన కార్యాలు చేయుటకు
మనం ముందుకు సాగాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు సాక్షులుగా బ్రతకటమే దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకు కృతజ్ఞతాస్తులు ఎల్లప్పుడూ మనం చెల్లించాలి. ఆయన తన కృపను మనపైన చూపించిన విధంగా ఇతరులపై కూడా మనము జాలి, కృప, దయ చూపించటం మరవద్దన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన కృపగల దేవుడు. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, నా కృప నీకు చాలు. చాలిన కృప ఆయన అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆయన దయాళుడు గనుక ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన స్తుతుల మీద ఆసీనుడుగా ఉండి మన ప్రార్థన విని మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప అనుగ్రహించి మనలను దీవించి కరుణించి కాపాడి బలపరిచి ఆదరించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.